నర్సరావుపేట బ్రాంచ్లో రానున్న 5 ఏళ్లలో 100 కోట్ల రుణాలు మంజూరే లక్ష్యం. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. నర్సరావుపేట 23 పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పరిధిలో రానున్న 5 ఏళ్ల 100 కోట్ల రుణాల ఇచ్చే లక్ష్యంగా పనిచేయనున్నట్లు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాఫ్కెప్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం నర్సరావుపేట పట్టణంలోని అరుండల్పేటలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ 52వ బ్రాంచ్ ఏర్పాట్లలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి తొలి మహిళ. ఆమె కూడా ఆ సంస్థలో డైరెక్టర్గా అన్నెల్లి గారితో పాటు పనిచేశారు. ఇవాళ కేంద్ర మంత్రిగా కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి అమిత్ షా గారు కూడా ఆ నేషనల్ ఫెడరేషన్ డైరెక్టర్. అందుకనే ఆయన ఇక్కడికి మేనేజర్గా వేశాం. ఈయన 30 సంవత్సరాలు ఉందా? 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉద్యోగిగా ఉన్నారు. విభిన్న ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పటికీ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్గా మొన్నటి వరకు సేవలు అందించారు. వారిని ఈ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ నియమించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇతర ఉద్యోగస్తులు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ సంస్థ అభివృద్ధిలో ప్రజలకి కమర్షియల్ బ్యాంకుల్లోకి వెళ్తే మన అప్లికేషన్ మనమే రాసుకోవాలి. చదువుకోనటువంటి వారికి కూడా పరిపూర్ణమైనటువంటి సహకారం ఈ బ్రాంచ్లో లభిస్తాం. ఎవరు నీది బ్యాంకులోకి నేను రావచ్చా లేదా అనేటువంటిది అటువంటి పరిమితులు ఈ సంస్థలో లేవు. నిజానికి మా సిబ్బంది యొక్క ప్రత్యేకత కూడా అదే. సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆఖరికి నిరక్షరాస్యుడు కూడా తమ్మె ప్రశ్న వేసేటువంటి వారు కూడా ఈ బ్యాంకు యొక్క సేవలను పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని మేము ఏదైతే లక్ష్యంతో ఇక్కడికి వచ్చామో ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని నేను ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 25వ తారీఖు ఉదయం 10 గంటలకి బ్రాంచ్ ప్రారంభం. దీని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆ హాల్ పేరు ఫంక్షన్ హాల్లో సభ కూడా జరుపుతాం. ఈ బ్యాంకు యొక్క ప్రత్యేకతల గురించి వారందరికీ కూడా వివరించి అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా వివరించడం జరుగుతుంది. దీన్ని చిన్నం కోటేశ్వరరావు గారు వీరు కూడా జర్నలిస్ట్గానే పనిచేశారు. విశాలాంధ్ర పత్రికలో చాలా సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చేశారు? 23 సంవత్సరాలు సబ్ ఎడిటర్ స్థాయి వరకు న్యూస్ ఎడిటర్గా కూడా రిపోర్టర్గా పనిచేశారు. మానవ ఆంజనేయులు గారు కూడా నేను నాకు చెప్పినటువంటి 31 సంవత్సరాల పాటు వారి సంస్థకి చైర్మన్గా పనిచేశారు. వారు కూడా విశాలాంధ్రలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఒకప్పుడు వారు జర్నలిస్ట్గానే విశాఖపట్నం వచ్చి ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకులై, శాసనసభ్యులై, ఈ బ్యాంక్ చైర్మన్ అయి అనేక బాధ్యతలు నిర్వర్తించారు. చివరిగా ఒక ప్రత్యేకత ఈ బ్యాంకుకి సంబంధించి కూడా చెప్పాలి. ఈ బ్యాంకు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద